ఈ నమస్సుమాంజులు సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలర్పించుకుంటూ, పత్రిజీ మనకు సూచించినటువంటి సాధనా రహస్యాన్ని మనం అనుభవపూర్వకంగా ఏ విధంగా అనుభవించాలి అనేటువంటి విషయాన్ని అనుభవానంద స్వాములు వారు చెప్పినటువంటి ఆయన బుక్కును మనకు సూచించారు పితామహ పత్రిజీ. నిన్న యమము, రాజయోగంలో యమము, అహింస అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అసలు ఈ అహింస సిద్ధాంతము లేదా మరో పేరుతో మనకు సారు శాకాహారం అనే పేరు పెట్టారు. అది నిన్నటి ఎపిసోడ్ చూడని వాళ్ళు చూడండి. చాలా మిస్ అయిపోతారు. పితామహ పత్రి సార్ మనకు శాకాహారము అని సి సింపుల్‌గా మనకు తెలియజేశారు. కానీ దాని రహస్యం ఏమిటి? శాకాహారం తినడం వలన ఏదో అయిపోతామని కాదక్కడ. కానీ అది ఎందుకు ఆవశ్యకము అనే విషయాన్ని అహింసా మార్గంలో మనం ఎంత అద్భుతంగా ఉండాలి అనే ఒక జ్ఞానాన్ని నిన్నటి ఎపిసోడ్‌లో మనం అహింస అనేది ఎంత ఇంపార్టెన్సు మన ధ్యానంలో మన పరిణితి చెందటం, ఆధ్యాత్మిక స్థితిల్లో మనం హయ్యర్ లెవెల్‌కి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అది పర్సనల్ ఇష్యూ. దాన్ని ఈ శాకాహార స్థితుల్లో మనం ఆ పర్సనల్ స్టేటస్‌లో మనం ఎలా ఉన్నాము, ఏంటి అన్న విషయాన్ని మరింత పరిణితి చెందడానికి సాధనా పరంగా ప్లస్ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అది ఒక గొప్ప భూమిక. కాకపోతే అనేక రకాలుగా, అనేక రూపాలుగా, అనేక విధాలుగా మనకు చెప్తున్నా దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అనుభవానంద స్వామి వారి బుక్ ఎందుకు సూచించారనే దానికి అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ ఇట్. నౌ వి ఆర్ గోయింగ్ ఫర్ యమనియమాల్లో మొట్టమొదటి యమనియమాల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ సత్యం గురించి చెప్తున్నారు. సత్యం అంటే ఆడిన మాట తప్పకుండటం అనే అర్థము. ఈ సత్య దీక్ష సక్రమంగా ఉంటే గాని ఆధ్యాత్మిక మార్గం సున్నితం కాదు. నిన్నటి నిన్నటి ఎపిసోడ్‌లో మనం ఎన్నో విషయాలని మనం ఆహ్, రహస్యం ఇదంతా రహస్యం. సీక్రెట్. సాధనలో రహస్యం. మనం ఎక్కడ ఎనకబడి ఉండకుండా, ఎక్కడ తగ్గకుండా మనం ఎలా స్టేటస్ నుంచి ఎలాగా ఎదుగుతున్నామనేది. ఇక్కడ ఆయన లేఖల రూపంలో తెలియజేస్తుంటారు అనుభవానంద స్వామి. సో, లెట్ us గో టు ద టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, తమ్ముడు మాతాజీ పూర్వపుటోత్తరం అంటే పూర్వం రచించినటువంటి ఆ యొక్క ఉత్తరంలో అహింసా తత్వాన్ని నీకు బోధిస్తూ, నీ మనసు కొంచెం అలసట కలుగజేసి ఉంటుంది. అయినా ఈ వరకు నీ మనసు మరలా పాటులో పడవద్దని తోచి, మరుల పాటలు అంటే పక్కకు పోకుండా పడొద్దని తోచి మరలా వ్రాయటం ప్రారంభం చేస్తున్నాను. భయం కానీ, విసుగు కానీ నీకుండరాదు. బీ ఫియర్‌లెస్‌నెస్ గదా! సూత్ర. ఉపనిషత్తుల యొక్క సర్వసారాంశం అదే కదా! అందుకోసం అలా అనంటారు. భయము, విసుగు గాని నీకుండరాదు సుమా! ఎప్పుడెప్పుడు ఈ విషయాలు తెలుస్తాయా అని తీవ్రమైన కాంక్ష ఉండాలి నీ చిత్తము. తీవ్రమైన కాంక్ష ఉంటేనే ఎప్పుడెప్పుడు ఈ విషయాలు నాకు తెలుస్తాయి అని తీవ్రమైన కాంక్ష ఉండాలి ఈ చిత్తంలో. ఆకలితో ఉన్నవాడు అన్నం కొరకు ఎలా నిరీక్షిస్తాడో అలా ఉండాలి నీ మనస్సు. అలాగ ఉంటే ఇక విసుగు అనేదానికి తావు లేదు. అందుచేత యమములో రెండవ భాగం సత్యం విషయం ఆలోచిద్దాం. ఈ సత్యానికి కూడా అహింసలో వలె మనోవాక్కాయ కర్మలు. ఇక్కడ మనస, వాచ, కర్మణ అనే సూత్రం ప్రధానమన్నమాట. త్రికరణ శుద్ధి అని ఊరికే చెప్పడం గాదు. మనం ప్రాక్టికల్‌గా ఎలా ఉండాలి అనే విషయాన్ని అహింసలో ఎలా ఉండాలి? మనసులో, వా వాచ మాటలో, మనసులో అహింస ఉండకూడదు. అంటే ఆలోచనలో అహింస అనేది ఉండకూడదు.
అలాగే మాటలో అహింస ఉండకూడదు. శరీరవత్తు చేయకూడదు అహింస. ఆ యొక్క అద్భుతాలను మనకు నిన్న చెప్పినప్పుడు, ఇప్పుడు కూడా అదే సూత్రం. మనోవాక్కాయ కర్మణ అనే సూత్రం ప్రధానము. దీనికే కాదు తర్వాత వచ్చే అన్ని అంతర్భాగాలు కూడా ఇది తప్పనిసరి. అప్పుడే మనకి తీవ్రమైన కాంక్ష కలుగుతుంది. అద్భుతమైన స్థితుల్లో మన ప్రజ్ఞ వికసిస్తుంది. అందుకని ఆ విషయాన్ని చెప్పకుండా కేవలం సత్య నిర్వచనానికి పూనుకుంటున్నాను. మరలా నీ మనసు జాగ్రత్త చెప్ చెప్పి శ్రద్ధగా విను. మరలా నీ మనసుకు నువ్వు జాగ్రత్త చెప్పి శ్రద్ధగా విను. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం గదా! సత్యం అంటే ఏంటి? ఈ పదం వేదాల్లో కర్మకాండలోనే కాక జ్ఞానకాండలో కూడా వస్తుంది. సత్యం వద అని వేదంలో గల విధి వాక్యాల్లో చాలా ముఖ్యమైన వాక్యం. విధి వాక్యాలంటే ఏమిటంటావా? వేదము ముఖ్యంగా కర్మకాండలలో 2 రకాల వాక్యాలను సామాన్య మానవునికి అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలని కాంక్షతో ఉండి, ఇంకా ప్రాథమిక స్థితుల్లోనే ఉండేవానికే చెప్పింది. అది విధి వాక్యాలు, నిషిద్ధ వాక్యాలు అంటే విధి అంటే తప్పనిసరిగా చేయాల్సింది, నిషిద్ధ వాక్యాలు అంటే అక్కర్లేనివి. విధి వాక్యాలంటే ఆ ముముక్షువుకు మోక్షం కోరు కోరేవాడే తప్పకుండా చేయవలసినవి, లేక పాటించవలసిన వాక్యాలని అర్థం. ఈ వాక్యాలను అనుసరిస్తే కాని ఆధ్యాత్మిక పరిణామ చక్రములో వీడికి చోటు లేదు. అలాగే కొన్ని పనులు అతడు ఆచరించరాదు సరికదా! వాటిపై దృష్టినైనా పడనీయరాదు. అందుచేత దయాస్వరూపిణి అయిన వేదం వాడి కొరకు ఇది చెయ్యి అని చెప్పిన వాక్యాలను వాక్యాలను విధి వాక్యాలు అంటారు. అలాగే చేయొద్దు అని చెప్పే వాక్యాలు నిషిద్ధ వాక్యాలు అంటారు. ఈ సూత్ర ప్రకారం సత్యం వద అనేది విధి వాక్యం. నానృతం వదేత్ అంటే నిషిద్ధ వాక్యం అనగా అబద్ధం చెప్పరాదు అని అర్థం. ధర్మం చర అనేది విధి వాక్యం. నా సురాం పిబేత్ అనేది నిషిద్ధ వాక్యం. అంటే ఏంటి? సారాయి తాగవద్దు అని. పై విధి వాక్యాలన్నామే వాటిలో ప్రధానమైంది సత్యం వద. జ్ఞానకాండలో కూడా ఈ సత్యం పదమే. సత్యం అంటే జ్ఞానం. ఇక్కడ కీ పాయింట్‌లోకి వస్తున్నాం మనం. సత్యం అంటే ఏంటి? సత్యం వద అంటే జ్ఞానం. అనంతం బ్రహ్మ. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని వస్తుంది. సత్యం వదలోని సత్యానికి, సత్యం జ్ఞానంలోని సత్యానికి అర్థంలో చాలా తారతమ్యం ఉంది. జ్ఞానకాండలోని సత్యపదానికి త్రికాల బాధ్యమైన అని అర్థం. అంటే 3 కాలాల్లో ఒకే విధంగా ఉంటుంది. ఒక కాలంలో ఉండి మరొక కాలంలో లేకపోవడం కాదు సత్యం అంటే అని అర్థం. దీనికి అర్థం ఏమిటంటే మొదట్లో చెప్పినట్టు ఈ లోకంలో అన్నీ మొదట్లో లేక అంటే పుట్టక ముందు లేక, తర్వాత లేక అంటే మరణించిన తర్వాత కూడా లేకుండా ఉండేవి ఈ లోకంలో. ఈ 2 విధాల లేకుండటాన్ని అంటే లేమిని శాస్త్రంలో ప్రాగభావము అని, ప్రధ్వాంస భావమని అంటారు. ప్లస్ అభావము అంటే పుట్టక ముందు లేకపోవడం. ప్రధ్వంస ప్లస్ అభావము అంటే నశించిన పిమ్మట లేకపోవడం. వెనక లేక, ముందు లేక, మధ్యలో ఉండటం ఈ లోకం తీరు అన్నమాట. ప్రస్తుతం మన విషయం ఏమిటో చూసుకో. మనం పుట్టక ముందున్నామా? ఉంటే మీ అమ్మ పెళ్ళికి నీవెన్నేళ్ళు దానవు? అంటే నువ్వు పుట్టనే లేదు. పుట్టకముందు ఉంటే మీ అమ్మకి పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళికి నీకు ఎన్ని ఏళ్ళు? నవ్వుతున్నావే ఎలా ఉంటానంటావా? అయితే లేవన్నమాట.
అలాగే మనం చనిపోయిన తర్వాత మన వాళ్ళు మరణించిన వారున్నారా? లేరు. అలాగే మనం కూడా ఉండడానికి వీలు లేదు. కానీ ఈ మధ్యలో అనగా పుట్టిన తర్వాత చనిపోకముందు మాత్రం ఉంటాం. నిజానికి మధ్య కూడా లేనే లేము అంటారు జ్ఞానులు. అప్పుడు లేము, ఎప్పుడు లేము. ఆ పాము అంటే ఆ పాము లేనట్లు మనం కూడా లేమంటాం. ఆ పామేంటి ఏంటి? రజ్జు సర్పవత్ భ్రాంతిలో. తాడుని చూసి పాముని ఎలా అనుకుంటాం. లేని పాముని ఉందని భ్రమిస్తున్నాం. అలాగే మనం లేము. అలా అంటారు. అలాగా ఆ బ్రహ్మం మొదలుకొని చీమ వరకు లోకమంతా ఇంతే అనుకో. ఏది లేదు. కానీ బ్రహ్మం మాత్రమే ఇలాగా మొదట్లో లేక, చివరలో లేక, మధ్యలో మాత్రమే ఉండేది కాదు. ఆది పుట్టకముందు. అది పుట్టకముందు ఉంది. నశించిన తర్వాత ఉంది. పుట్టకముందు బ్రహ్మం ఎలా ఉంటుందంటావా? నశించిన తర్వాత ఎలా ఉంటుందంటావా? నీ సందేహం అదే రహస్యం. ఆ బ్రహ్మం అలా ఉంటుంది. అయితే పుట్టకముందు బ్రహ్మం ఉంటే పుట్టక ఎలాగా ఉంటుంది అంటున్నావా? అవును. నీ తెలివితేటలకు చాలా సంతోషం. ఆ విషయం నీకు నేను చెప్పాలని అనుకున్నాను. నువ్వు గ్రహించావు. తాను పుట్టకముందే ఉన్నదానికి పుట్టకే లేదని అర్థము. పుట్టకముందే లేని దానికి పుట్టకే లేదు. నా జన్మ, నా మృత్యు. జన్మే లేదు. జన్మ ఉంటే మృత్యు ఉంటుంది కదా! కానీ నా జన్మ, నా మృత్యువు. అలాగే నశించిన తర్వాత కూడా ఉండేదానికి చావు లేదని అన్వయము. ఇలాగా ఈ బ్రహ్మ పదార్థం చావు పుట్టుకలు లేనిదని శాస్త్రం చెప్తుంది. ఈ బ్రహ్మ పదార్థము చావు పుట్టుకలు లేనిది అని ఈ శాస్త్రం చెప్తుంది. రైట్. మై డియర్ ఫ్రెండ్స్, అందుకని బ్రహ్మాన్ని ఆది మధ్యాంతరహితము అన్నాయి శాస్త్రాలు. ఈ విషయాన్ని ఇంకా ముందు గ్రహిస్తావు తర్వాత క్లాసుల్లో. అంటే ఐ మీన్ ఈ అంతరార్థాన్ని ఒక్క మాటలో సత్యమని శాస్త్రాలు ఆ బ్రహ్మ లక్షణాన్ని చెప్పేశాయి. అంటే ఎప్పుడు సత్యం అంటే ఏంటి ఇప్పుడు? చావు లేదా జననము, జనానికి ముందు చావు పుట్టుకలు లేని సత్యవాక్కులంటారు. పితామహ పత్రి సార్ మనకు చెప్పేది సత్యవత్తు ఉండండి. సత్యవాక్కులు అంటే ఇక్కడ జనరల్‌గా చెప్పే అబద్ధాలు చెప్పకూడదు. అది ఇది అనే దానిలా కాకుండా సత్యవాక్కులే పలకండి అని. అంటే ఇంక వేరే వేరే వాక్కులు కాదు. అశుభ వాక్కులు, శుభవాక్కులు వీటన్నిటికంటే సత్యవాక్కులు. ఇది సత్యవాక్కులు అన్నమాట. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనకు కావాల్సిన సత్యం అనే పదానికి ఇది అర్థం కాదు. కానీ ఈ సందర్భంలో బ్రహ్మ విషయమే లేదు. అయితే ఈ సత్యానికి అర్థం అబద్ధం చెప్పకుండా అనుకుంటాం. సత్యం అంటే ఉన్నదున్నట్లు చెప్పడం అని కూడా అనవచ్చు. యాజ్ ఇట్ ఈస్‌గా. ఏమాత్రం కల్పన లేకుండా చెప్పడం అని కూడా దీన్ని వివరించొచ్చు. మరొక అర్థం కూడా ఉంది సత్యానికి. ఆడిన మాట తప్పకుండటం అనేది. ఈ 2 అర్థాలే మనం ప్రస్తుతానికి ప్రాథమిక స్థాయిలో మనకు అవసరం. ఈ విషయాన్ని సావకాశంగా ఆలోచిద్దాం. పైన సత్యానికి చెప్పబడిన 2 అర్థాల్లో మొదటిదై ఉన్నట్లు చెప్పడం అనే దాని గురించి కొంచెం సేపు చూస్తే, అలంకార స్థితి శాస్త్రంలో అతిశయోక్తి అనే అలంకారం ఉంది. భాషా రచనకు మెరుగులు ఇచ్చే శాస్త్రం అలంకార శాస్త్రం. దాంట్లోది అతిశయోక్తి. దీని అర్థం ఏంటంటే, అసలు దానికంటే ఎక్కువ చెప్పేయటం. అది ఎలాగా అంటే, నువ్వు గోదావరిని చూశావు. దాని వెడల్పుకు ఆశ్చర్యం పొంది సముద్రంలాగా ఉంది అంటావు. సముద్రానికి, గోదావరికి ఏదైనా సంబంధం నిజానికి ఉందా? సముద్రంలో గోదావరి ఎలా? ఏ మూల? అయినా సముద్రంలాగా ఉంది అంటాం. అతిశయోక్తి అన్నమాట. ఇది అతిశయోక్తి. అలాగే మన పురాణాలన్నీ ఇట్టి అతిశయోక్తులతో నిండి ఉన్నాయి. భీముని విషయం చూడు. నీకు ఇతరం చెప్పనక్కర్లేదు. అతగాడట పుట్టి పుట్టి బియ్యము అన్నది చప్పరిచ్చేస్తాడట. తాటి చెట్టును పీకి దాన్ని కర్రలాగా ఉపయోగించి పోట్లాడేవాడట. అది సాధ్యమా? మానవుడు ఎప్పుడు అలా చేయలేడు. ఈ వ్రాతలంతా అతిశయోక్తి అన్న మాట.
ఇలాంటివి మన పురాణ పురుషులైన రాముడు, కృష్ణుడు మొదలైన వారందరిలోనూ మిక్కుటంగా గోచరిస్తాయి. అయితే ఈ పురాణాల అతిశయోక్తి ఎవరికీ హాని చేయదు. ఎవరికీ హాని చేయదు. మీది మిక్కిలి ఆ రాముని మీద, కృష్ణుని మీద మనకు గొప్ప భక్తి విశ్వాసాలు అభివృద్ధి చెందుతాయి. అందుకని ఈ పురాణాలు రాసిన శ్రీ వ్యాస భగవానుడు తన కవితా ధోరణిలో అసలు జరిగిన దానికన్నా ఇంకా పెంచి మనందరికీ ఆ పురాణాల మీద భక్తి కలిగేటట్లు రాశాడు. అది తప్పు కింద రాదు, కానీ సత్యానికి కొంచెం దూరమైనాడని అనాలి. మనం కూడా ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటాం. ఎలాగా అంటే మనకు నచ్చిన వాడిని ఇంద్రుడు, చంద్రుడు అని అంటాం. వాడిలో మంచి లక్షణాలు ముందు లేకపోయినా అది అసత్యమే. అలాగే మంచివాడైనా మనకు నచ్చకపోతే శుద్ధ చవట చవట పెద్దమ్మగా వర్ణిస్తాం. ఇది తప్పు. నీకు వాడి మీద అభిమానం కలిగిన ప్పుడు వాడు గొప్పవాడైనాడా? అతని మీదనే నీకు కోపము, ద్వేషము, అసూయ కలిగినప్పుడు దుర్మార్గుడయ్యాడా? ఈ 2 లక్షణాలు లేనివాడు అవుతాడు అని. అంటే సరైన సత్యవ్రతాన్ని పాటించాలంటే, ఉన్నదున్నట్టు తెలుసుకోవాలంటే, ఈ రాగద్వేషాలు లేని కళ్ళతో చూడాలి. రాగద్వేషాలు లేని కళ్ళతో చూడాలి. ఒకరిని అర్థం చేసుకునేటప్పుడు నీ దృష్టిలో, అంటే కల్మష దృష్టితో పైన చెప్పిన రీతిగా చూస్తే మంచైనా కల్మషము కాదు మరి. అందుకని నీ కల్మష దృష్టితో కాక, నీ చేత తెలియబడేవాడి దృష్టితో చూడాలి. అప్పుడు యథార్థం బోధపడుతుంది. అదే సత్యం. ఎలాగంటే ప్రపంచంలో ఆడ, మగ గొడవ చాలా ఎక్కువ. అందుచేత ఎవరో అన్న, చెల్లెలు కలిసి రైలు ప్రయాణం చేస్తుంటే వాళ్ళిద్దరిని చూసి అందరూ అనుమానించేవారే. ఎందుచేత? అన్నా, చెల్లెలు దృష్టితో వీరు చూస్తేగా. వీరి సంకుచితమైన, సామాన్యమైన పామర దృష్టితో చూస్తారు గాబట్టి. ఇలాంటివెన్నో ఉదాహరణలు చెప్పవచ్చు. ఇక నువ్వు ఊహించుకోవచ్చు. కాన సత్యం అంటే కల్మష దృష్టి కాక, నిర్మల దృష్టి అన్నాను. నిర్మల దృష్టి. ఇది అభ్యాసంలో పెట్టినవాడు ధన్యుడు. పై కారణాల వల్ల ఏ విధమైన కల్పన లేకుండా చెప్పడం సత్యమనేది తేలింది. అమ్మాయి, ఈ విషయం చాలా ముఖ్యం. అయినా అందరూ తప్పు చేసేది కూడా ఇక్కడే. కాబట్టి దీన్ని సరిగ్గా గ్రహించి నువ్వు ఆచరించాలి. ఈ సత్యానికి మరొక అర్థం చెప్పాను. ఆడిన మాట తప్పకుండటం. దీనికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈ విషయంలో ప్రధానమైన అగ్రతాంబూలం ఎవరికిస్తారు? హరిశ్చంద్ర మహారాజుకిస్తారు. సత్యం కొరకే కాదు, ఈ చక్రవర్తి పెండ్లాం బిడ్డలను, సామ్రాజ్యాన్ని పోగొట్టుకుని భికారైపోయాడు. ఈ విశ్వామిత్రుడికి తానిస్తానన్న పైకి ఇస్తాననలేదని అన్నట్లయితే రాజ్యాలు, పెండ్లం అంతా ఇస్తానన్నాడు గదా ఈ మహాముని. కానీ ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. అతనికి ఈ సత్యవాక్ పరిపాలన ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అలాగే దశరథుడు మాత్రం మొదట్లో విశ్వామిత్రుని వెంట రామ లక్ష్మణుని పంపడానికి జంకి తర్వాత పంపాడా? ఇంతెందుకు? కైకమ్మకు తాను ఇచ్చిన వరాలు, అంటే ఏదడిగితే అది ఇస్తానని వాగ్దానం వల్లనే కదా పాపం. అతడు తన ప్రాణానికి ప్రాణం మీద ముద్దుల రామచంద్రుని అడవి పాలు చేసుకున్నాడు. ప్రాణాలు కూడా పోగొట్టుకున్నాడు. అలాగే మన రామకృష్ణుని సత్యశీలత్వాన్ని గురించి విన్నావా? ఒకరోజు ఆయన, రామకృష్ణ పరమహంస గురించి చెప్తున్నారాయన. ఒకరోజు ఆయన ఒక భక్తుని ఇంటికి వస్తానన్నాడు. కానీ అనేక మందితో మాట్లాడుతూ ఉండడం చేత ఆ భక్తుని ఇంటికి వెళ్ళే వీలు కలగలేదు. అందరూ వెళ్ళిన తర్వాత రాత్రి 10 గంటలకు అవకాశం కలిగింది. వెంటనే ఏమి చేశాడు? హృదయరాముని లేపాడు. అబ్బాయి, కలకత్తాకి వెళ్ళాలన్నాడు. అదేమిటని హృదయరాముడు ఆశ్చర్యం పొందాడు. ఆ అర్ధరాత్రిలో 4, 5 మైళ్ళ దూరాన ఉన్న కలకత్తాకు బండ్లు ఆ టైంకి ఏమి ఉండవు కాబట్టి నడిచి మరీ వెళ్ళాడు ఆ రామకృష్ణుడు.
ఆ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉండడం చేత పలకలేదేమో. ఆ తలుపు మీద తాను చేవ్రాలు రాసి పెట్టి తేదీ, టైము అంటే సంతకం చేసి, టైము వేసి, తేదీ వేసి వచ్చాడు. తన మాట అలా కష్టపడైనా చెల్లించాడు. ఇది అన్నమాట తప్పకుండడం అంటే. సామ్రాజ్యాలు పోయే స్థితి వచ్చినా సామ్రాజ్యాలు పోయే స్థితి వచ్చినా జంకకుండా సత్యాన్ని పాటించాలి. అసలు ఏమి నష్టం కలగకపోయినా ఈ సత్యదీక్షను కాపాడుకోవాలి. ఈ సత్యదీక్ష సక్రమంగా ఉంటేనే గాని ఈ ఆధ్యాత్మిక మార్గం సున్నితం కాదు. అంతేకాక అర్జునుడు తన సర్వస్వమైన కృష్ణునితో ఎందుకు యుద్ధం చేశాడు? తనను శరణజొచ్చిన గయుని రక్షిస్తానని మాట ఇచ్చాడు కాబట్టి. తర్వాత తెలిసింది కృష్ణునితో విరోధం అని. తర్వాత తెలిసింది కృష్ణుడితోనే విరోధమని. కానీ తన ఆప్తుడైన కృష్ణునితోనైనా యుద్ధం చేస్తానన్నాడేమో కానీ గయుని మాత్రం వదలనన్నాడు కదా! అది సత్యవాక్ పరిపాలన అంటే. అలాగే హనుమంతుడు కూడా ఆడిన మాట తప్పనని తన గురువు దైవమైన శ్రీరామునితో పోరాడాడు. అంచేత మన పూర్వులు ఈ సత్యాన్ని సాధించడానికి ఎంతైనా త్యాగం చేశారు, సాధించారు. అందుకనే వారి పేరును మనమందరం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఇప్పుడే కాదు, వాళ్ళ పేర్లు ఎప్పటికీ కూడా ఉంటాయి. అలాగే వాళ్ళ వలె నీవు కూడా చిరకీర్తి సంపాదించాలంటే ఈ సత్యదీక్షకు ఎంత త్యాగానికైనా పూనుకోవాలి తల్లి అని అనుమానంద స్వామి వారు ఈ యొక్క రహస్యాన్ని మనకు బోధించారు. సాధనా రహస్యం. రాజయోగం నెక్స్ట్ రేపటి ఎపిసోడ్‌లో మనం ఏం చెప్పుకుంటాము అంటే రాజయోగము, యమము, ఆస్ అస్ ఆ అస్థేయము అని. ఇందులో ఏముంటాయి? తృష్ణ అంటే కోరిక. ఎవరికైతే ఈ లోకకాంక్షలు తగ్గి ఉంటాయో, ఎవరైతే ఈ కోరికలను చంపేస్తారో వాళ్లకు ఈ ఆస్థేయం సిద్ధిస్తుంది. యాక్చువల్‌గా ఆస్థేయము అంటే దొంగతనం చేయకుండా ఉండడం. మనది కాని వస్తువుని మనం తీసుకోకుండా ఉండటం. మరి ఇంకా విషయాలు ఇంకేమేమి ఉంటాయనే విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. ఎందుకంటే చిన్న చిన్న చాప్టర్స్, ఎందుకంటే సాధన దిస్ ఈజ్ మనం ఊరికే చెప్పేసుకోవటం వల్ల మనం సాధన చేయం. ఆహా! విని ఓహో! ఓహో! అనుకుంటాం. కాబట్టి సాధన రహస్యాన్ని చెప్పినప్పుడు ఆ సాధన మనం ఎలా ఉన్నాము? దాన్ని మనం పాటిస్తున్నామా? పాటిస్తుంటే ఎలా ఉంటుంది? ఏ ఏ యొక్క ఇబ్బందులొచ్చాయి? వాటిని ఎలా అధిగమించాలి? అనే విషయాన్ని మనం క్వెషన్ అండ్ ఆన్సర్స్ రూపంలో కూడా మనం తెలుసుకోవచ్చు. సో, థాంక్ యూ ఆల్ ది మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. పితామహ పత్రిజీ యొక్క ఫిల్ము మనం ఈరోజు అందరం చూడబోతున్నాము. అందరికీ కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ. బాయ్ బాయ్. Kindly share this video and like this video. సో, ఈ యొక్క సాధనా రహస్యాన్ని నేను మామూలుగా కామన్‌గా మెడిటేషన్‌తో కాకుండా వేరు చేసి పెడుతున్నాను. దాన్ని మీరు విడిగా కూడా చూడొచ్చు. విడిగా చూసి దాన్ని మళ్ళీ మీరు శ్రవణం, మననం చేయండి. నో యాడ్స్ ఏమి లేవు. ప్రశాంతంగా, హ్యాపీగా కెన్ యూజ్ ఇట్. ఉపయోగించుకోవచ్చు. ధ్యానానికి మనం రెగ్యులర్‌గా చేసే నో యాడ్స్ మెడిటేషన్, గైడెడ్ మెడిటేషన్ ఆర్ మ్యూజిక్ మెడిటేషన్. మ్యూజిక్ అనేది ఇప్పుడు సా ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి మ్యూజిక్ మెడిటేషన్ మనం వాడటం లేదు. కేవలం గైడెడ్ మెడిటేషన్ చేస్తున్నాం. సో, థాంక్ యూ మాస్టర్స్. కైండ్లీ కోఆపరేట్. బై బై. హ్యాపీ డే.